హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నమస్తే. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలతో అనారోగ్యాన్ని దూరం చేసుకొని ఆరోగ్యం సొంతం చేసుకున్న బిడ్డల కోసం ఈరోజు ఎంతో అద్భుతమైన అమ్మ లాంటి ఆయుర్వేదంలో సూచించే అద్భుతమైన రెమెడీతో మీ ముందుకు వచ్చాడు ఎస్కే రసూల్. ఈరోజు నా బిడ్డలకి తినే ఆహారాలు అదుపు తప్పి ఆ పిల్లలు చదువుల కోసం హాస్టళ్ళకేసి ఆ ఫీజు హాస్టల్లో సరైన ఆహారం లేక తినే ఆహారం వంట పట్టక సిలబస్ల మీద సిలబస్లు ఎక్కువ తారాస్థాయిగా మారి నా బిడ్డలకి బుడ్డగాళ్ళకి ఫిట్స్ వస్తుంది. ఈరోజు ఇక ఫిట్స్ వచ్చిందా అతలాకుతలం, ఇంకా అమ్మ నాన్నల జీవితం శూన్యంగా మారిపోతుంది. పిల్లలు ఏమైనారో ఆ బుడ్డగాడు ఏమైనాడో ఈ సతమతమవుతున్న వారి కోసం నా అమ్మ లాంటి ఆయుర్వేదంలో 2-3 చిట్కాలతో మీకు సంతోషపరచడానికి మీ ఎస్కే రసూల్ ముందుకు వచ్చాడు. వీటి కోసం మనం ఏం చేయాలా? నువ్వులు 100 గ్రాముల నల్ల నువ్వులు తీసుకొని కొద్దిగా వేయించి దంచి పౌడర్ చేయాల. వీటిలో 30 గ్రాముల ఎల్లిపాయ రెబ్బలని అందులో వేయాల. ఆ రెండు మెత్తగా నూరాల. కొద్దిగా నువ్వుల నూనె వేస్తూ అలా నూరి బఠానీ సైజు మాత్రలు తయారు చేసుకొని పెట్టుకోవాలా. చూసారా? 100 గ్రాముల నల్ల నువ్వులని కొద్దిగా వేయించుకొని 30 గ్రాముల ఎల్లిపాయ రెబ్బలని అందులో వేసి కాస్త నువ్వుల నూనె వేసి అలా మర్దన చేస్తూ మర్దనం గుణవర్ధనం. ఎంత మర్దనం చేశామా అందులోని ఔషధం అంత అమృతతుల్యంగా మారిపోతుంది. ఈ మాత్రలని బఠానీ సైజు ఎండిన తర్వాత బఠానీ సైజు మాత్రలు కావాలా. ఇవి నీడన ఎండబెట్టుకొని ఇక ఆ బుడ్డగాడికి అక్కడి నుంచి తీసుకోండి ఇంటికి. ఇక చదువులొద్దు, ఇంటి దగ్గరే మీరు కొద్ది రోజులు 3 నెలల పాటు చక్కటి ట్యూషన్ చెప్పుతూ మీ అబ్జర్వేషన్లు పెట్టుకొని ఈ బుడ్డమ్మలకి బుడ్డగాళ్ళకి నేను చెప్పే నల్ల నువ్వులు, ఎల్లిపాయలు, నువ్వుల నూనె, మర్దనము మాత్రలు ఎండినవి ఉదయం ఒకటి రాత్రి ఒకటి అరకప్పు వేడి పాలల్లో మీరు బిడ్డలకి అలవాటు చేసుకుంటే 24 గంటల్లో రిజల్ట్. వీటితో ధనుర్వాతం పోతుంది. ధనుర్వాతం అలా షేక్ అవుతూ ఉంటారు, తల అలా షేక్ చేస్తూ ఉంటారు, ఇది అదే రోజు వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన ఔషధం ఇది! వాడే రోజుల్లో ఆ పిల్లగాడికి మాగిన జామ పండు కానీ మాగిన అరటి పండు కానీ రాత్రులు పెరుగు మజ్జిగ ఆ బుడ్డగాడికి ఇవ్వడం కానీ మీరు ఆపాల. ఇక ఏది అవసరం లేదు. ఒక్కసారి బొడ్డోడికి ఫిట్స్ వచ్చిందా అది వాని జీవితం సర్వనాశనం చేసే వరకు వదలదు. మనం వెంటనే ఈ రసూల్ గురించి చెప్పే ఒక చక్కటి చిట్కాని మీరు పాటిస్తూ ఆ బిడ్డకి నేను చెప్పినట్లుగా చేసుకొని మీరు ముందుకు తీసుకెళ్తే లక్షల డబ్బులు మీకు ఆదా అవుతాయి. నాకు 10 రూపాయలు ఇచ్చే అవసరము లేదు. నేను చేసే సర్వీస్ ఏదన్నా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు. కానీ ఇది వాడే రోజుల్లో చాలా దూరం ప్రయాణాలు ఈ బొడ్డోడితో చేయకూడదు. 2 రాత్రులు 3 రాత్రులు జర్నీలు చెయ్యరాదు. ఉదయం 6ంటికి ఎక్కామా సాయంత్రం 6ంటికల్లా ఆ ప్రయాణం అలా ఆగిపోవాలి. దేనికంటే ఈ బొడ్డోడికి నిద్ర మేలుకోకూడదు. ఈ పిల్లగాళ్ళకి ఈ బుడ్డమ్మలకి ఈ ఫిట్స్ వచ్చిందా వీళ్ళకి ప్రశాంతమైన నిద్ర ఆకలి టెన్షన్ పెట్టే పనులు, టెన్షన్ పెట్టే ఆలోచనలు, హర్రర్ సినిమాలు ఆ బొడ్డగాళ్ళకి పెట్టకూడదు. ఎవరికి ఈ పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంతమంది 25 ఏళ్ల తర్వాత ఫిట్స్ వస్తూ ఉంటుంది. ఈ జనరేషన్లో ఈ ల్యాప్టాప్లు పెట్టుకొని మొబైల్లో పెట్టుకొని జీవితం అంతా దానికే అంకితం చేసి ఈ రేడియేషన్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అన్నీ ఈ చెప్పే 3 వస్తువుల్లో ఈ సమస్యలు పరిష్కారం. ఇది ఒక్కసారి చేసుకుంటే 100 గ్రాముల నువ్వులు
30 గ్రాముల ఎల్లిపాయలతో తయారు చేసుకోండి. అది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, ఇంకా 10 రోజులు ఉన్నట్టు మీరు వీటిని మళ్ళీ తయారు చేసుకోండి. ఇక మీరు ఇంకో దగ్గరికి వెళ్ళే అవసరము లేదు. ఈ మధ్య కాలంలో ఆ బొడ్డోడికి జ్వరము అట్లదేమన్నా వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సూదితో ఇంజెక్షన్ మీరు తీసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము ఉండదు. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకొని ఈ అమ్మలాంటి ఆయుర్వేదాన్ని నమ్మండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇందులో మన విషపూరితమైన వస్తువులు ఏమున్నాయి? ఏమీ లేవు. తినే కాల్షియం పెట్టే నువ్వులున్నాయి, బ్రెయిన్లో క్లాట్ కరిగిచ్చే వెల్లిపాయలు ఉన్నాయి, కీళ్ళ వాతాన్ని పాతాళానికి తొక్కేసే నువ్వుల నూనె ఉంది. వెరీ సింపుల్. ఇలా తయారు చేసుకొని మీ పిల్లలకి మీ పెద్దలకి ఇది ఫిట్స్ పైన పనిచేస్తుంది, కీళ్ళ వాతం పైన, బ్రెయిన్ మెమొరీ, ఏదో ఆలోచనలో ఉంటారు, మైండ్ అప్సెట్, ఉన్మాదము, ఏదో పూనకం వచ్చిందని ఏదో ఆటలాడుతూ ఉంటారు. ఇవన్నీ చేయకూడదు. ఇవి చేసే రోజుల్లో పిల్లగాడికి ఆహార పానీయాలు పథ్యం. ఇతనికి ఊరగాయలు అంటే నిలవ పచ్చళ్ళు పెట్టరాదు, మాంసాహారాలు పెట్టరాదు, బంగాళదుంపలు, గోల్డ్ కలర్ గుమ్మడి పండు, బాగా మాగిన జామపండు, కూరల్లో చింతపండు, బయట తెచ్చే జంక్ ఫుడ్లు, ఈ గోబీ మంచూరియలు, పానీపూరీలు ఇవన్నీ ఆపేయాల. ఎస్కే రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.